హాయ్ అండి. నేను ఇప్పుడు మామూలుగా బిర్యానీ చేస్తున్నాండి, దమ్ బిర్యానీ. ఏంటంటే నేను అన్నీ కలిపేసి పెడతానండి. నేను అన్నీ కలిపేసి మసాలా దినుసులన్నీ వేసేసాను. మసాలా దినుసులన్నీ ఉల్లిపాయ, ఆనియన్స్ అవన్నీ వేగినాక ఇప్పుడు మళ్ళీ చికెను కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టాను. ఇప్పుడే ఇది వేగుతుండగానే మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసానండి. మంచి ఇట్లా అది కూడా ఇట్లా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే లైట్గా మనం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసాం అనుకో మంచిగా కలర్ఫుల్గా ఉంటుందండి. అన్నీ కలిపేసి పెడుతున్నాను నేను బిర్యానీకి. అన్నీ కలిపేసి ఇప్పుడు ఏం చేస్తాను, చికెన్ వేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రెష్గా మన పిల్లల కోసం అండి. మెత్తటి మాంసం ఇవ్వమని చెప్పాను. చికెన్ కూడా ఇప్పుడు రేట్ ఎక్కువైపోయిందంట. నిన్న మొన్న ఎందుకనో ఆఫ్ చేశారండి చికెన్. ఎందుకు బంద్ పెట్టారో మాకేమో చికెన్ లేకపోతే తిన్నట్టు ఉండదు. మామూలుగా ఏం తింటామని వెజిటేబుల్ తిని 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 తీసుకొస్తుంది. ఇవాళ మా అమ్మాయికి హాలిడే, అందుకని మా అమ్మాయి బిర్యానీ చేయి మమ్మీ, చాలా రోజులు అవుతుంది బిర్యానీ చేయి మమ్మీ అంటే నేను అన్నీ కలిపేసి పెడుతున్నానండి. అన్నీ కలిపేసి పెడుతున్నాను. టమాటాలు ఇట్లా ఒక 3 మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం బిర్యానీ మొత్తం కలిపేసి పెడుతున్నాం కదా ఒకటేసారి డైరెక్ట్. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీ ఇలా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేయండి. కారం ఊరి నుంచి వచ్చిందండి. సాల్ట్ కలిపేసి పెట్టాను. ఎందుకంటే బాగా ఇది చాలా స్పైసీగా ఉంది. నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ ఓ పక్కన ఉడకనేయాలండి. ఓ పక్కన ఇక్కడ చికెన్ అవుతుంది దమ్ బిర్యానీకి. బాస్మతి రైస్ వండానండి, దీంట్లో వేసేస్తున్నా చూడండి. ఇప్పుడు బాస్మతి రైస్ వేసాను. ఒక 10 మినిట్స్ ఉంచుకొని తీసేద్దాం. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు ఈ వీడియో అంతే. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.